హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డ్రాప్ నెక్ మోడల్ ఇగోండి. బోట్ నెక్ వచ్చేసి పైన కిందనే డ్రాప్ షేప్ అనమాట. ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియోలో చెప్తానండి. చూసారు కదా డ్రాప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. దీనికి పైపింగ్ కూడా ఎలా వేయాలనేది ఇందులో చెప్తాను. వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి పైన బోట్ నెక్ కదండి 3 ఇంచెస్ డౌన్ అనేది పెట్టాను. ఇక్కడ డ్రాప్ మోడల్ వచ్చే విధంగా 8 ఇంచెస్ అనేది పొడుగు పెట్టేసి నేనైతే కటింగ్ అనేది చేసేసానండి. ఇగోండి మొత్తం లైనింగ్ 2 కలిపి జాయింట్ చేశాను. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కలిపి జాయింట్ అనేది చేసేసాను గమ్ తోటి. ఇప్పుడైతే ఒకసారి కుట్టేసుకోవాలన్నమాట. దీనికి ఇగోండి ఈ కలరు పైపింగ్ అనేది వేస్తాను. ఓన్లీ క్లాత్తోనే వేస్తానండి. దీన్ని నేనైతే థ్రెడ్ పెట్టట్లేదు. పైపింగ్ వేసేసాక ఐరన్ చేస్తేనే అది పైకి తేలకుండా ఉంటుందండి. అందుకోసం తర్వాత ఐరన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి పైపింగ్ గురించి క్రాస్ పట్టిని తీసేసుకోవాలండి. ఇలా క్రాస్ పట్టి తీసుకోవాలి. ఎందుకంటే మనకి డ్రాప్ మోడల్లోన ఇంకా రౌండ్ అనేది తిరగాలి కదా, అందుకోసం ఇలా క్రాస్ పట్టీలు అయితే కొన్ని తీసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇంకా ఎన్ని కావాలో అంతవరకు అయితే ఇలా జాయింట్ చేసి. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ డ్రాప్ నెక్ అనమాట. అది డ్రాప్ నెక్ అయినా లేదంటే టెంపుల్ మోడల్ అయినా ఏదైనా మనం డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అంటే కస్టమర్ ఏది చెప్తే అది చేయాలి కదా, దానికోసం ఇప్పుడు ఇది సారీలో ఈ క్లాత్ అనేది ఉందండి. కలర్ అనేది ఈ కలర్ సేమ్ కలర్ తీసేసుకొని నేనైతే క్రాస్ పట్టి ఇలా జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసేసి ఇప్పుడు నెక్కి వేస్తానండి. అది ఎలాగనేది చెప్తాను చూడండి. ఇక్కడ నెక్ నుండి ఇక్కడ మిడిల్లోనే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే థ్రెడ్ పెడతాను. ఎలాగ వేయాలని చెప్తాను చూడండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి. ఇప్పుడు పాదం ఉంది కదండి, ఆ పాదం వెడల్పు ఖర్చు వదిలేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి క్రింది వైపు తిప్పాలన్నమాట. ఇగోండి ఇలా పెట్టేసుకోండి. దీనికి థ్రెడ్తో కూడా పైపింగ్ వేసేసుకోవచ్చండి. థ్రెడ్తో పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే ముందు లైనింగ్ పైపింగ్ వేసేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ అని జాయింట్ చేసేసుకొని తిప్పేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే థ్రెడ్తో వేయట్లేదండి, నార్మల్ క్లాత్తోనే వేసామన్నారు, అందుకోసం నేనైతే వేస్తున్నాను. మిడిల్లోన క్లాత్ ఉంది కదండి డ్రాప్ నెక్, అదనేది కట్ చేయలేదు. ఇప్పుడు ఇదంతా వేసేసాక అప్పుడైతే నేను కట్ చేస్తాను. వీడియోలో చూడండి ఎలాగనేది. ఇలా రౌండ్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడం అనమాట. ఇక్కడ కూడా కొంచెం ఇట్లా తిప్పాలి. నెక్ దగ్గర కూడా, నెక్ వచ్చేసి రౌండ్ కదండి, కిందని డ్రాప్ నెక్ అనమాట. అందుకోసం ఇలాగ తిప్పేసుకోండి పాదం వెడల్పుతోటి. చూసారా కనిపిస్తుంది కదా షేప్ అనేది ఇలాగ వచ్చేసింది. ఇదంతా కుట్టేశాక అప్పుడు మిడిల్లో ఉంది కదండి కనిపిస్తుందా ఆ క్లాత్, తర్వాత ఎడ్జ్ నుండి క్లాత్ కట్ చేసుకొని తీసేయడమే. తర్వాత వచ్చేసి ఈ పైపింగ్ ఎలా తిప్పాలనేది చెప్తాను చూడండి. ఈ గుండెలుగా అయిపోయింది కదా, ఇవ్వండి నీట్గా క్లాత్ అనేది కట్ చేసేయాలి. చూడండి నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇది ముందేనే తీసేవచ్చండి, కాకపోతే మొత్తం జాయింట్ చేశాక తీసామనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది. కాకపోతే నేను థ్రెడ్తో వేయట్లేదండి, నార్మల్ క్లాత్తోనే నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. అయితే ఇగోండి ఇలాగ రౌండ్గా ఈ షేప్ ఎలాగుందో అలాగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న డాట్ కూడా పెట్టేసుకోవాలి. చూపిస్తాను. ఇగోండి ఇలా వచ్చింది కదా, అక్కడక్కడ చిన్న చిన్న డాట్ పెట్టుకున్నాం అనుకోండి ఈ రౌండ్ దగ్గర బాగా తిరుగుతుంది అనమాట. ఇక్కడ అటు వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ అటు ఏమొచ్చి బటన్ అయినా పెట్టేసుకోవచ్చండి, లేదంటే థ్రెడ్ అయినా కట్టేసుకోవచ్చు, బాగుంటుంది. ఇగోండి ఇప్పుడు ఇలాగా గోరుతోని రఫ్ చేసుకోండి. ఇలాగ మొత్తం ఇలా రఫ్ చేసుకొని ఈ క్లాత్ అనేది వెనక వైపు ఇలా తిప్పండి. ఇలా తిప్పేసి కొంచెం చూసారా పైన కనిపిస్తుంది కదా, అంత వెడల్పు మనకి పైపింగ్ ఉంచేసి మిగతాది కుట్టేసేవచ్చు. ఆ పక్కనే కుట్టేయండి ఫస్ట్, తర్వాత ఇంకో కుట్టు సైడ్కి వేయాలి. ఇక్కడ చూడండి కొంచెము స్లోగా కుట్టుకోండి. అక్కడైతే అలాగైతేనే మనకు షేప్ అనేది వస్తుందండి, లేదంటే సాగిపోతుంది. పైపింగ్ వేసేటప్పుడు కూడాను మనం క్లాత్ అనేది లాక్కూడదండి, లాగితే పైకి తేలిపోయినట్టు ఉంటుంది. కాకపోతే ఈ క్లాత్ అనేది చాలా పలుచగా ఉంది. అది తర్వాత ఇది మొత్తం బ్లౌజ్ కుట్టేశాక ఆ షేప్ దగ్గర ఐరన్ చేస్తే బాడీకి కరెక్ట్గా అద్దినట్టుగా వచ్చేస్తుందండి. ఇది మొత్తం రౌండ్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చింది, లాగకుండా స్లోగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసారు కదా, దీనికి వచ్చేసి నేను నెక్ వచ్చేసి 3.5 ఇంచీలు ఇచ్చానండి, డౌన్ వచ్చి 3 ఇంచులు ఇచ్చాను. ఇవి నెక్ షోల్డర్ కలిపి 7.5 ఇంచులు అయితే ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకున్నాను. ఇలాగా ఇక్కడ చూడండి చిన్న అలాగా దేంతోనైనా ఇలా పెట్టేసుకోండి. అట్లయితే మనకి అక్కడట గట్టిగా రాకుండా కోన్లాగా కనిపిస్తుంది.
లేదంటే అక్కడ కొంచెము థిక్‌గా వచ్చేస్తుంది అనమాట, పైకి తేలిపోద్ది. ఇగోండి ఇలా చూసారు కదా. ఈ తర్వాత పక్కన ఇంక కుట్టు వేసేయండి. వెనక వైపు తిప్పేసి ఇగోండి ఈ క్లాత్ ఉంది కదండి, ఆపోజిట్ క్లాత్, ఆ చివర ఎడ్జ్ని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసారా ఇలాగా. మనం పైపింగ్ వేయకుండా నార్మల్గా కుట్టుకోవాలంటే ఫస్ట్ లైనింగ్ మీద ఒరిజినల్ జాయింట్ చేసేసి వెనక వైపు తిప్పేసినా సరే వస్తుందండి. కాకపోతే ఇప్పుడు మనము ఇట్లా పైపింగ్ వేసామనుకోండి, షేప్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది. మొత్తం అయిపోయిందండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఐరన్ చేస్తేనే అది నీట్గా వస్తుంది. డ్రాప్ మోడల్ చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇక్కడట మనకి ఇగోండి మిడిల్లోన థ్రెడ్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బటన్ అయినా పెట్టేసుకోవచ్చు అండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎడ్జులు కరెక్ట్గా తీసేసుకొని ఇగోండి ఇక్కడ వెనక వైపు డాట్స్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్నాక 2 డాట్స్ అనేవి కరెక్ట్గా వేసేసుకొని వెనక వైపు పట్టి కుట్టేసామనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, ఓపెన్ అనమాట, ఫ్రంట్ వైపు ఓపెన్, ప్రిన్స్ కట్ అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. ఇంతేనండి వీడియో. వీడియో వేస్తే లైక్ చేయండి. థ్యాంక్